నమస్తే అండి అందరికీ. కొత్తిమీర పచ్చిమిర్చి చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి మంచిగా. అవి మంచిగా వేగిన తర్వాత ఆలోపు పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ వేసుకొని ఇంకా వేయాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయించుకొని కొద్దిగా పచ్చిమిర్చి ఒక 2-3 వేసానండి. పచ్చిమిర్చి మీరు కావాలంటే ఇంకా కొన్ని వేసుకోండి. పసుపు కొద్దిగా వేసి మంచిగా శుభ్రంగా మంచిగా కడుక్కున్న చికెన్ వేసి కలపండి మంచిగా. ఇది కేజీ చికెన్ అండి, నేను కేజీ చేస్తున్నా. మంచిగా కలిపేసి కింద నుంచి చక్కగా కడపండి, బాగా కలిపి కొంచెం మెంతాకండి, కొంచెం టేస్ట్ కోసం బాగుంటుంది. మెంతాకు వేస్తే ఎండ్లో వేసినా బాగానే ఉంటుంది మెంతాకు. ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అండి వేసి మంచిగా కలిపేసి కలపండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఒక 5-6 జీడిపప్పు పేస్ట్, ఇంకా ఎక్కువ కావాలి గ్రేవీ అనుకుంటే మీరు ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోండి. నేను ఒక 5-6 వేసిన, నాకు చాలది. 1 టేబుల్ స్పూన్ పెరుగు మంచిగా కలిపేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మళ్ళీ తిరిగి 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అండి. ఎక్కువ గరం మసాలా ఏమి వేయని అవసరం లేదండి. ఇది కొత్తిమీర ఫ్లేవర్ తెలియాలి అంటే ఎక్కువ గరం మసాలా వేయకూడదు. ఇంతే, చాలా బాగుంటుంది. మంచి కొత్తిమీర ఫ్లేవర్తో చక్కగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించి కొంచెం వేడి నీళ్ళు పోసి కొంచెం ఎగిరిపోయే వరకు నీళ్లు కొద్దిగా ముక్క మునిగే వరకు పోసుకొని, వేడి నీళ్ళే పోయాలండి, చల్లనీళ్ళు పోయకూడదు. పోసుకోవచ్చు కానీ ముక్క చల్లబడి టేస్ట్ ఉండదు. ఇట్లయితే వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా టేస్టీగా ఉంటుంది. నేను ఇందాక పచ్చిమిర్చి కొత్తిమీర మిక్సీ వేసినప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసానండి. మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను 1 స్పూను. మాకు సరిపోతుంది ఇది. మీరు రుచి చూసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, టేస్టీగా చాలా బాగుంటుంది. గుమగుమలాడే కొత్తిమీర చికెన్ కర్రీ ట్రై చేయండి ఇంట్లో, అందరు చేసుకోండి. చూడండి ముక్క ఎంత మంచిగా ఉడికిపోయిందో. చక్కగా అందరు చేసుకొని తిని కొంచెం కొత్తిమీర లాస్ట్లో కొంచెం వేసి అందరు చేసుకొని తిని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.